ఇరాన్తో యుద్ధాన్ని ముగించడంతో పాటు ఆ దేశ అణు కార్యక్రమ వివాదానికి తెరదించే ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత జూన్లో సంతకం చేసిన అవగాహన ఒప్పందం గడువు సోమవారంతో ముగిసింది. అయినప్పటికీ సుస్థిర శాంతికి బాటలు వేసే శాశ్వత అంగీకారం ఏదీ ఇరు దేశాల మధ్య కుదరలేదు. ఈ విషయంలోని 60 రోజులకు పూర్వం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అవే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ మధ్యంతర శాంతి ఒప్పందంలో భాగంగా ఇరుపక్షాలు హార్ముజ్ జలసంధిని పునఃప్రారంభించాల్సి ఉంది. ఈ విషయంలో ఇరుపక్షాల మధ్య ఇంతవరకు ఎలాంటి రాజీ కుదరలేదు. ఈ దశలో యుద్ధం నుంచి వైదొలగేందుకు అమెరికా వద్ద ఎలాంటి సహేతుక కారణం లేకపోయింది. ఇరాన్ ప్రతిపాదిస్తున్న డిమాండ్లను అమెరికా అంగీకరిస్తే ప్రపంచంలో 5వ వంతు చమురు రవాణా సాగుతున్న హార్ముజ్పై పట్టును ఇరాన్కు కట్టబెట్టినట్లవుతుంది. అలా చేయడం అమెరికా ఓటమిని అంగీకరించినట్లు అవుతుంది కూడా. ఇక యుద్ధం కొనసాగిస్తే అమెరికా వద్ద ఉన్న క్షిపణి విధ్వంసక వ్యవస్థల నిల్వలు తరిగిపోతాయి. యుద్ధం కొనసాగితే ప్రపంచ ఆర్థికంపై మరింత భారం పడుతుంది. అమెరికాలోని ఇంధన ధరలు పెరుగుతాయి. అమెరికా పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్న దశలో ఇంధన ధరలు పెరగడం ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీ విజయాంశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా ఇరు పక్షాలు పెట్టు వీడకుండా ఉన్నాయి. జూన్లో ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం సైనిక చర్యలను 60 రోజుల పాటు నిలిపివేయాలని గడువు విధించింది. ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించి చిరకాలంగా కొనసాగుతున్న వివాదాన్ని అంతమొందించాలని ఈ ఒప్పందం స్పష్టం చేసింది. హార్ముజ్ జలసంధిని పునఃప్రారంభించాలని పేర్కొంది. అయితే జలసంధి మీదుగా నౌకల రాకపోకలను నియంత్రించే బాధ్యతను ఇరాన్కు అప్పగించింది. ఇరాన్కు అప్పగించిన ఈ బాధ్యత విషయంలో స్పష్టత కొరబడింది. ఇది జలసంధిపై పట్టు బిగించేందుకు ఇరాన్కు ఆస్కారం ఇచ్చింది. అవగాహన ఒప్పందం కుదిరిన ఓ వారానికే అమెరికా నియంత్రణలో ఉన్న ఓమెన్ తీరం వెంట ప్రయాణిస్తున్న నౌకలపై ఇరాన్ కాల్పులు జరపడం ప్రారంభించింది. దీనిపై తీవ్రంగా స్పందించిన అమెరికా ఇరాన్పై దాడుల్ని ఉధృతం చేసింది. దీంతో ఇరాన్ అమెరికా స్థావరాలున్న జోర్దన్, కువైట్, బహ్రెయిన్ వంటి అరబ్ దేశాలపై దాడులు చేపట్టింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు విక్రయించుకునేందుకు ఇరాన్కు ఇచ్చిన అనుమతిని అమెరికా ఉపసంహరించింది. దీంతో పాటు ఇరాన్ రేవుల దిగ్బంధనాన్ని అమెరికా పునరుద్ధరించింది. ఈ క్రమంలో ఇరుపక్షాలు జూన్ ఒప్పందం ఉల్లంఘనకు బాధ్యత మీదంటూ వాదించుకున్నాయి. ఒప్పందంలోని ఏ ఒక్క నిబంధన అమలుకు నొచ్చుకోలేదని మాత్రం నిస్పష్ట సత్యం. అమెరికాతో సంప్రదింపులు జూన్లోనే నిలిపివేశామని ఇరాన్ అధికారులు ప్రకటించారు. అయితే మధ్యవర్తుల ద్వారా తనకు అమెరికా నుంచి సందేశాలు అందుతూనే ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. చర్చలు అడపాదడపా కొనసాగాయని ట్రంప్ చెబుతున్నారు. పెద్ద స్థాయి దాడుల్ని తాము నిలిపివేశాక ఇరాన్తో చర్చల్లో కొంత ప్రగతి కనిపించిందని అమెరికా చెబుతుంది. అమెరికా ఇరాన్ల మధ్య అవగాహన సోమవారం నాటితో ముగిసినా దాని గడువు పొడిగించే అవకాశం ఉందని చర్చల్లో కీలక పాత్ర పోషించిన పాకిస్తాన్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది.